పిల్లల కథలలో ఈరోజు మనం నిజాయితీ కథ తెలుసుకుందాం. రెడ్డిపాలెం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో చిట్టిబాబు అనే ఒక పేద కుర్రవాడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని జీవించేవారు. రెడ్డిపాలెంలో హై స్కూల్ లేనందున చిట్టిబాబు 9వ తరగతి నందిపాడనే ఊర్లో చదివేవాడు. రెడ్డిపాలెం గ్రామానికి నందిపాడు 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది. రోజు ఉదయాన్నే నందిపాడుకు నడుచుకుంటా వెళ్ళి స్కూలు వదలగానే మళ్ళీ నడుచుకుంటా ఇంటికి వచ్చేవాడు. ఇట్లానే తిరుగుతూ శ్రద్ధగా చదివి పరీక్షలన్నీ పాసయ్యాడు. రోజులాగే చిట్టిబాబు ఉదయాన్నే నందిపాడు స్కూలుకు నడిచి వెళ్తున్నాడు. ఇంతలో రెడ్డిపాలెంలో ఉన్న ఓ పెద్ద మనిషి మోటార్ సైకిల్పై నందిపాడు వెళ్తున్నాడు. అది చూసిన చిట్టిబాబు అతన్ని బతిమాలాడు. అయ్యా, మోటార్ సైకిల్ వెనుక సీట్లో కూర్చుంటాను, నందిపాడులో దించేయమని. కానీ చిట్టిబాబు విన్నపాన్ని వినిపించుకోకుండా స్పీడుగా వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి. చిట్టిబాబు తనని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకోలేదని ఏమాత్రం విచారించకుండా తల దించుకొని గబగబా నడిచి వెళ్తున్నాడు. ఇంతలో ఓ నల్లటి పరుసు తాను నడుస్తున్న దారిలో పడి ఉండడం చూసి చేతిలోకి తీసుకొని తన పుస్తకాల సంచిలో పడేసుకున్నాడు. అందులో ఎంత డబ్బుంది అనేది కూడా చూడలేదు. కొంత దూరం వెళ్ళాక మోటార్ సైకిల్ పెద్ద మనిషి చిట్టిబాబు దగ్గరికే వచ్చాడు. బాబు, నీకు దారిలో పరుసు దొరికిందా అని అడిగాడు. అవునండి, ఏదో పరుసు దొరికింది, ఇదిగో తీసుకోండి, అందులో ఏముందో కూడా చూడలేదని తన సంచిలో నుంచి తీసి ఇచ్చాడు చిట్టిబాబు. ఆ పెద్ద మనిషి చిట్టిబాబు ఇచ్చిన పరుసులోని డబ్బు చూసుకొని సరిగ్గా ఉన్నందున సంతోషించాడు. చిట్టిబాబు నిజాయితీని అభినందించి రోజు రెడ్డిపాలెం నుంచి నందిపాడు స్కూలుకు మోటార్ సైకిల్పై తీసుకువచ్చి మళ్ళీ ఇంటికి చేరుస్తానని చెప్పాడు. దాంతో చిట్టిబాబు సంతోషించాడు. బాలలు, నిజాయితీ ఎంత మంచిదో చూశారా? అందుకే మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.